డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింధ కాండం' మూవీ అయితే మనకు స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే అజయ్ చంద్రన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. భార్య చనిపోవడం, 4 ఏళ్ల కొడుకు చాచు కనపడకుండా పోవడంతో అపర్ణని రెండో వివాహం చేసుకుంటాడు. అజయ్ తండ్రి అప్పు పిల్లై ఆర్మీ మాజీ అధికారిగా ఉంటాడు. పైగా మతిమరుపు ఉన్న మనిషి. అది ఎన్నికల సమయం కావడంతో అప్పు పిల్లైకి ఉన్న లైసెన్స్ తుపాకీని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని అధికారులు నోటీసులు ఇస్తారు. అయితే ఆ గన్ కనిపించకుండా పోతుంది. పోయిన తుపాకీ వెతుకుతున్న సమయంలో అది ఓ కోతి చేతిలో ఉన్న ఫోటోలు బయటకు వస్తాయి. అప్పు పిల్లై కూడా ఆ గన్ తనదేనని ఒప్పుకుంటాడు. అయితే అందులో ఉన్న 2 బుల్లెట్స్ మిస్ అవుతాయి. ఆ బుల్లెట్స్ ఏమైనాయి? అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? కనపడకుండా పోయిన కొడుకు చాచు ఏమయ్యిండు? చివరికి కనపడకుండా పోయిన గన్ను దొరికిందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సిందే. మొత్తంగా ఎలా ఉంది అంటే ఇది ఒక డిఫరెంట్ సస్పెన్స్ మర్డర్ థ్రిల్లర్ మూవీ. ఇలా కూడా మర్డర్ మిస్టరీ మూవీని తీయగలరా అనే విధంగా ఉంటది ఈ మూవీ అయితే. మలయాళంలో 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 75 కోట్లు అయితే సాధించి మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో వచ్చే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టోరీ, అందులోని పాత్రలే కీలకంగా మలయాళ దర్శకులు అయితే సినిమాలను ఆవిష్కరిస్తుంటారు. అజయ్ రెండో వివాహం చేసుకోవడం, అప్పు పిల్లై తుపాకీ కనపడకుండా పోవడం అనే 2 ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను స్టార్టింగ్ సీన్స్ లో చూపించి కిష్కింధ కాండంలోకి ప్రేక్షకుని అయితే తీసుకెళ్లిండు దర్శకుడు. ఇక అక్కడి నుంచి వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్నా ప్రేక్షకుడి ప్రయాణం మాత్రం కథ నుంచి బయటికి పోకుండా చివరి వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు పోయిన తుపాకీ కోసం సాగించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అప్పు పిల్లై 2 ఏళ్ల క్రితం అమ్మేసిన స్థలంలో కోతికి సంబంధించిన అస్థిపంజరం కనబడడంతో స్టోరీ కీలక మలుపు తిరుగుతుంది. పైగా అది చనిపోయి 3 ఏళ్లకు పైనే అయినట్లు ఫోరెన్సిక్స్ వాళ్ళు చెప్పడంతో పోలీసులే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అనుమానం అప్పు పిల్లై వైపుకు వెళ్తుంది. కోతి చేతిలో తుపాకీ ఉన్నట్లు ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత సాగే ఇన్వెస్టిగేషన్ అత్యంతం అలరిస్తుంది. మరోవైపు అప్పు పిల్లైకి నిజంగా మతిమరుపు సమస్య ఉందా లేక ఉన్నట్లు నటిస్తున్నాడా అన్న ప్రశ్న ప్రేక్షకునికి అనుమానం కలిగిస్తుంది. మనుషులను గుర్తుపెట్టుకోవడానికి రాసుకున్న నోట్స్, ఆసుపత్రి రిపోర్ట్స్ ను అప్పు కాల్చేయడం, ఆ కాలిన సగం ముక్కల సహాయంతో అపర్ణ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్క్రీన్ ప్లే అయితే పరుగులు పెడుతుంది. చివరి 20 నిమిషాల్లో వచ్చే మలుపులు ఒకవైపు థ్రిల్ పంచుతూనే మరోవైపు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం అంటూ పలికే సంభాషణలతో సినిమాను ముగించిన తీరైతే కట్టిపడేస్తుంది. ఇక తెరపై ఎక్కడ కూడా మనకు ఆ నటీనటులు కనిపించరు. అజయ్ చంద్రన్, అపర్ణ, అప్పు పిల్లై పాత్రలే కనిపిస్తాయి. ఆ పాత్రలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ్ రాఘవన్ ఇమిడిపోయిరనే చెప్పొచ్చు. ముఖ్యంగా మతిమరుపు కలిగిన వ్యక్తిగా విజయ్ రాఘవన్ తన నటనతో మరింత థ్రిల్ పంచిండు. ఇక మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే ఓటీటీలో ఉంది కాబట్టి మలయాళ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికైతే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కిష్కింధ కాండం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.